ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన పేరు హేమ. గతంలోనూ హేమ గారికి సంబంధించిన కొన్ని అంశాలు చర్చకు రాగా తాజాగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఆ పార్టీలో పాల్గొనలేదని హేమ వీడియో రిలీజ్ చేయడం, బెంగళూరు పోలీసులు మాత్రం ఆ రేవ్ పార్టీలో కృష్ణవేణి అనే పేరు ఉందని చెప్పడంతో ఆ చర్చ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో హేమ గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. హేమ గారి అసలు పేరు కోళ్ల కృష్ణవేణి. 1975 జూన్ 1న తూర్పు గోదావరి జిల్లా రాజోల్లో పుట్టారు. తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణ. నాన్న రైతు. వీరిది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హేమ గారికి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. రాజోలు గోదావరి తీరం కావడంతో ప్రముఖ దర్శకుడు సీనియర్ వంశీ గారు ఆ ప్రాంతంలోనే సినిమాలను ఎక్కువగా తీసేవారు. ఆయనకు హేమగారి తండ్రితో మంచి పరిచయం ఉండేది. రాజోలు వెళ్ళినప్పుడు హేమగారి ఇంటి మీదపై ఆతిథ్యం పొందేవారు. షూటింగ్ కి అవసరమైన సామాగ్రి అందుబాటులో లేకపోతే హేమగారి ఇంటి నుండి లేదా చుట్టుపక్కల ఇళ్ల నుండి అడ్జస్ట్ చేసేవారు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఆ చుట్టుపక్కలంతా సందడిగా ఉండేది. హేమగారు 5వ తరగతి చదువుతున్నప్పుడు వీరి ఇంటికి సమీపంలో లేడీ టైలర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ ను దగ్గర నుండి చూశారు హేమగారు. ఆ సినిమాలో నటించిన సంధ్య, దుర్గల్ను అక్క అని పిలిచి వారితోనే ఎక్కువగా ఉండేవారు. 7వ తరగతి చదువుతున్న టైంలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. వరుసగా 10-15 రోజుల పాటు షూటింగ్ జరుగుతున్నంతసేపు అక్కడే ఉన్నారు హేమ. అక్కడ నటులు ఏం చేస్తున్నారు, డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వెళ్లి మాట్లాడేవారు. ఇక హేమ చాలా బాగా మాట్లాడుతుండడం, చలాకీగా ఉండడంతో వారు కూడా హేమతో ఎక్కువగా మాట్లాడేవారు. అదే సమయంలో సీనియర్ నటులు విజయ్ గారితో పాటు పలువురు హేమగారికి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించి సినిమా రంగంలో బయటకు కనిపించేది వేరని, సినిమా రంగంలో పలు ఇబ్బందులు ఉంటాయని, సినీ రంగానికి వచ్చే ఆలోచన చేయవద్దని ముందుగానే హెచ్చరించారట. అప్పట్లో వంశీ గారి వద్ద కృష్ణవంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవారు. అయితే చిన్నతనం నుండి చిరంజీవి గారంటే అభిమానం ఉన్న హేమగారు తాను సినిమాల్లోకి వెళ్తే చిరంజీవి గారిని దగ్గర నుండి చూడొచ్చని అనుకునేవారు. అదే సమయంలో ఇంతమంది సినిమాల్లోకి రావద్దని చెబుతున్నారని, ఎందుకో తెలుసుకోవాలి అనే పట్టుదల కూడా పెరిగింది. ఇంతమంది సినిమాల్లోకి రావద్దని చెబుతున్నారంటే తనలో ఏదో టాలెంట్ ఉందని, సినిమాల్లో నటించాలని అనిపించిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు హేమగారు. చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఆ టైంలో హైదరాబాద్ లో యాక్టింగ్ స్కూల్ కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చూసి తాను ఆ యాక్టింగ్ స్కూల్ కి వెళ్లాలని అనుకున్నారు. అయితే అప్పటికి హైదరాబాద్ లో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో హేమగారి తల్లి రాజోల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీరు ఏదైనా సాయం చేయండి అని అర్థం వచ్చేలా ఆ ఎస్ఐ గారితో ఓ లెటర్ రాయించుకున్నారు. ఆ లెటర్ ని హైదరాబాద్ లోని ఏదైనా పోలీస్ స్టేషన్ లో చూపిస్తే హేమగారికి అండ ఉంటుందని హేమగారి తల్లి భావించారు. ఆ లెటర్ పట్టుకుని తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు హేమగారు. ఆ ప్రకటన ఇచ్చిన యాక్టింగ్ స్కూల్ అడ్రస్ ఎర్రగడ్డలో ఉండేది. దీంతో ఎర్రగడ్డ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ లెటర్ చూపించారు హేమగారు. అయితే అక్కడున్న ఓ పెద్దాయన అవన్నీ బోగస్ సంస్థలు, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని బొంబాయికి తీసుకెళ్లి అమ్మేస్తారు అని చెప్పారట. దీంతో మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. కానీ కుమార్తెకు సినిమాలపై ఉన్న ఆసక్తి చూసిన తల్లి హేమ గారిని ఎలాగైనా సినిమాల్లోకి పంపించాలని అనుకున్నారు. ఏడాది తరువాత రాజోల్కు చెందిన హేమ గారికి బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి ప్రముఖ హీరో సుమన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారని తెలిసి ఆయనతో మాట్లాడడానికి వెళ్లారు హేమగారి తల్లి, తమ్ముడు. రాజోల్ కి చెందిన వారే చెన్నైలోని టీనగర్ ప్రాంతంలోని ప్రీమియర్ గోల్డ్ స్ట్రీట్ లో నివాసం ఉండేవారు. వారితో మాట్లాడిన హేమగారి తల్లి హేమగారిని నెలకు 2000 ఇచ్చి ఆ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంచారు. తన బాబాయ్ రిఫరెన్స్ తో పాటు తెలిసిన వారి ద్వారా కొన్ని ఆఫీసులకు వెళ్లి తన ఆల్బమ్ ను ఇచ్చారు. అక్కడ ఉంటూనే రఘు మాస్టర్ వద్ద డాన్స్ క్లాసులలో చేరారు. అక్కడే బృందా మాస్టర్, కళా మాస్టర్లు డాన్స్ నేర్చుకునేవారు. అయితే హేమగారు పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా హేమగారు ఇచ్చిన డబ్బులు వారు సొంతానికి వాడుకునేవారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తమ తల్లిదండ్రులు బాధపడతారని, అంతేకాకుండా వారి పరిస్థితి కూడా బాగోలేదని ఆలోచించి సైలెంట్ గా ఉండిపోయారట హేమగారు. ఇక 2 నెలలకు హేమ తల్లిగారు హేమను చూసేందుకు చెన్నైకి రాగా ఆమె పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఇంటి పరిస్థితి అర్థమైంది. దీంతో అక్కడికి సమీపంలోనే నెలకు 250 రూపాయల అద్దెతో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. హేమగారి ఫ్లాట్ పక్కనే ప్రముఖ సినీ నటుడు అలీ ఉండేవారు. ఆ ఇంటికి పక్కనే జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ రంగా కూడా ఉండేవారు. వారితో హేమగారు అప్పుడప్పుడు మాట్లాడేవారు. రంగా గారి ద్వారా తమిళ సినిమాలో సత్యరాజ్ కి చెల్లెలుగా చేసే పాత్ర వచ్చింది. ఆ సినిమా చేస్తున్న టైంలోనే ఆ సెట్స్ కి వెళ్లిన డైరెక్టర్లు ముత్యాల సుబ్బయ్య గారికి, వై నాగేశ్వరరావు గారికి సదరు తమిళ సినిమా డైరెక్టర్ హేమగారిని పరిచయం చేసి ఈ అమ్మాయి మీ తెలుగువారే, చాలా బాగా మాట్లాడుతుంది అన్నారట. దీంతో వారు హేమగారితో మాట్లాడి
సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఛాన్స్ వస్తుందని మాట ఇచ్చారు. ఇక హేమ గారు నటించిన తమిళ సినిమా హిట్ కావడంతో ఆ సినిమా ద్వారానే కోదండ రామరెడ్డి గారి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా 1989లో వచ్చిన భలే దొంగ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో రావు గోపాలరావు గారి కుమార్తెగా చేశారు హేమ గారు. ఆ తరువాత తన వాక్చాతుర్యం, మాట్లాడే తీరు చూసి అవకాశాలు వచ్చాయని, తాను క్యారెక్టర్ల కోసం ఏ ఆఫీస్ కి తిరగలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత ముత్యాల సుబ్బయ్య గారు, వై నాగేశ్వరరావు గారు కూడా సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. అలా మొత్తం మీద 14 ఏళ్లకే సినిమాల్లో నటించారు. ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించారు. కొన్ని రోజులకే ఇంటి నుండి డబ్బులు తెచ్చుకోకుండా తన ఖర్చులు తానే చూసుకునేవారు. కొన్ని సేవింగ్స్ చేసుకునేవారు. అదే సమయంలో చాలా మంది హేమ గారిని హీరోయిన్ గా ట్రై చేయాలని సూచించారు. అయితే హీరోయిన్ గా చేయాలంటే హంగులకు పోవాలని, ఛాన్స్లు వస్తే పర్వాలేదు, లేకపోతే అప్పుల పాలవుతామని లేడీస్ టైలర్ సినిమాలోని నటులు దుర్గా, సంధ్యలు తనకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయని, అందుకే తాను హీరోయిన్ గా ట్రై చేయలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమ గారు. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న హేమ గారికి అప్పుడే దూరదర్శన్ లో సీరియల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ గారి ద్వారా సీరియల్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ సీరియల్ పేరు సినిమా చూస్తే. 13 ఎపిసోడ్ల సీరియల్లో ఛాన్స్ రావడంతో మద్రాసు నుండి హైదరాబాద్ కు వచ్చి ఆ షూటింగ్ అయిపోగానే చెన్నై వెళ్లిపోయేవారు. ఇక 1991లో తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ కావడం మొదలైంది. ఆ టైంలోనే ఈవీవి గారి ఫస్ట్ మూవీ చెవిలో పువ్వు సినిమాలో సీత స్నేహితురాలిగా ఛాన్స్ వచ్చింది. అప్పటికే కృష్ణవేణి పేరుతో సీరియల్ నటులు, సినిమా నటులు ఉండడంతో ఈ సినిమా టైంలోనే తన పేరును హేమగా మార్చుకున్నారు. ఆ టైంలోనే వై నాగేశ్వరరావు గారు ఓ రోజు ఫోన్ చేసి రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం అనే సినిమా తీస్తున్నారని, ప్రయత్నించాలని చెప్పారట. దీంతో హేమ గారు ఆర్జీవి గారికి ఫోన్ చేస్తే ఆయన చూస్తాను అని చెప్పారట. అప్పట్లో ఈ సినిమాలో తనకు సెకండ్ హీరోయిన్ అని చెప్పి ఆర్జీవి మోసం చేశారని, అయితే తనకు చెవిలో పువ్వు సినిమాతో పాటు క్షణక్షణం సినిమాలే లైఫ్ ఇచ్చాయని సరదాగా వ్యాఖ్యానించారు. క్షణక్షణం సినిమా విషయానికి వస్తే శ్రీదేవి గారి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. దీంతో హేమను అర్జెంటుగా రమ్మని చెప్పి ఒక్కదానికే చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. దీంతో తాను మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కడంతో పాటు అమ్మ లేకుండా ఒంటరిగా షూటింగ్ కు రావడం అదే మొదటిసారి కావడంతో హేమ గారు భయపడ్డారు. ఇక సెట్స్ కి వచ్చాక ఆర్జీవి గారు హేమ గారు కూర్చున్న కుర్చీ వైపు తదేకంగా చూస్తుండడం గమనించిన హేమ భయపడి ఏడ్చేశారట. దీంతో యూనిట్ మొత్తం షాక్ తింది. అప్పటికి ఆర్జీవి గారి వద్ద ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు వచ్చి, నువ్వు అక్కడ కూర్చున్నావని వర్మ గారు చూడ్డం లేదని, నువ్వు అక్కడ ఉన్నా లేకుండా వర్మ గారు అలాగే చూస్తారని చెప్పడంతో కాస్త ధైర్యం వచ్చిందని చెబుతారు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని చెప్పారని, తీరా చూస్తే శ్రీదేవి ఫ్రెండ్ గా నటించానని, ఇదే విషయం అడిగితే ఆ సినిమాలో శ్రీదేవితో పాటు హేమ మాత్రమే ఫీమేల్ క్యారెక్టర్ ఉన్నాయని, వేరే అమ్మాయి లేరు కాబట్టి నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పారని అన్నారు హేమ. ఆ మూవీ అయ్యాక కూడా ఆ పార్టీలో అందరూ తనను సెకండ్ హీరోయిన్ అని ఏడిపించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమ. అప్పటికి హేమ వయసు తక్కువ కావడంతో చిన్న చిన్న వాటికే భయపడి ఏడ్చేసేవారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్లు, యూనిట్ సభ్యులు హేమ గారికి చాక్లెట్లు కొనిచ్చేవారట. వారిలో కృష్ణవంశీ గారు కూడా ఉండేవారు. క్షణక్షణం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు రావడంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. తాను మళ్లీ ఛాన్స్లను మిస్ చేసుకోకూడదని, మళ్లీ రాజోల్కు తిరిగి వెళ్లే పరిస్థితి రాకూడదని అనుకునేవారు. అయితే తాను మొదటి రోజు నుండి ఎవరిని నమ్మలేదని చెప్తారు హేమ గారు. అప్పటికే పూరి జగన్నాథ్ గారు సీరియల్స్ ని డైరెక్ట్ చేసేవారు. ఆయన డైరెక్ట్ చేసిన సింగిల్ ఎపిసోడ్స్ కి హేమ గారే హీరోయిన్ గా చేసేవారు. ఆయనే తన స్కూటర్ పై హేమ గారిని సికింద్రాబాద్ తీసుకెళ్లేవారని, మీరు గారు తీసే సీరియల్స్ లోనూ తానే హీరోయిన్ గా ఉండేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత పలు సినిమాల్లో ఛాన్స్లు వచ్చాయి. దాదాపు 400కు పైగా సినిమాల్లో చేశారు. పలు సినిమాల్లో హేమ గారి డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ తో కామెడీ పండించేవారు. లేడీ విలన్ పాత్రలు, వ్యాంప్ పాత్రలు కాకుండా తాను ఏ పాత్రలైనా చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమ గారు. ఇక హేమ గారి లవ్ స్టోరీ విషయానికి వస్తే హేమ గారి భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన అన్నయ్య మీర్ గారు, తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. ఎస్డి లాల్ గారు గతంలో అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి సినిమాలను తీశారు. హేమ గారు సినిమాలతో బిజీ ఉండగా అప్పటికే డైరెక్టర్ గా, కెమెరామెన్ గా గుర్తింపు పొందారు జాన్ సయ్యద్. ఇక మీర్ గారు చేస్తున్న సినిమాలకు, సీరియళ్లకు కూడా ఆయనే అసిస్టెంట్ కెమెరామెన్ గా ఉండేవారు. అక్కడే వీరికి పరిచయం అయింది. రోజు మాట్లాడుకునేవారు. ఓ రోజు జాన్ గారు హేమ గారితో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశారట. హేమ గారు రిప్లై ఏమీ ఇవ్వలేదు. చాలా రోజుల పాటు వెయిట్ చేయించారు. ఇదే విషయం ఇంట్లో చెప్పడంతో తన తల్లి తనను హ్యాంగర్ విరిగిపోయేలా కొట్టిందని హేమ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే జాన్ గారి వ్యక్తిత్వం నచ్చడం, మనస్తత్వం మంచిది కావడంతో ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అలా 1993లో
ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి కృష్ణవంశీ, జేడి చక్రవర్తి వస్తామని చెప్పినా రాలేదని, తాను రెంట్ కి ఉండే ఇంటి ఓనర్ ఎస్కే బషీర్ అనే పోలీస్ ఆఫీసర్ పెళ్లి చేశారని చెప్పారు. కొన్నాళ్లకు ఇంట్లో తెలిసింది. చాలా రోజులు మాట్లాడలేదు. ఆ తరువాత మాట్లాడారు. ఇక వివాహమైన తర్వాత 7 ఏళ్ల పాటు కుటుంబ సభ్యుల కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉన్నారు హేమగారు. అయితే వీరికి చాలా రోజుల వరకు పిల్లలు పుట్టకపోవడంతో చాలా మంది నానా మాటలు అనేవారని, దీంతో తాను కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కానని, ఒకానొక టైంలో పిచ్చిదానిలా ప్రవర్తించానని చెప్పారు. ఆ టైంలో భర్త డాక్టర్లకు చూపిస్తే హేమగారిని ఖాళీగా లేకుండా వేరే పనుల్లో బిజీగా ఉంచాలని చెప్పారట. తాను పెద్దగా చదువుకోలేదు, యాక్టింగ్ మాత్రమే వచ్చు కాబట్టి మళ్లీ నటించేందుకు సిద్ధమయ్యారు. ఆ 7 ఏళ్లలో హేమగారి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు డైరెక్టర్లయ్యారు. దీంతో హేమగారికి మళ్లీ ఛాన్స్లు వచ్చాయి. కృష్ణవంశీ గారి మురారి సినిమా ద్వారా 7 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన శాంతి నివాసం సీరియల్లోనూ ఛాన్స్ ఇచ్చారు. ఆ టైంలోనే శ్రవంతి రవికిషోర్ గారు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి పక్కన చేయాలని అడిగితే రిజెక్ట్ చేశారు. అయితే క్షణక్షణం సినిమాలో హేమగారి యాక్టింగ్ చూసిన త్రివిక్రమ్ గారు నువ్వు నాకు నచ్చావు సినిమాలో హేమగారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కొన్ని డైలాగ్స్ రాశారట. దీంతో శ్రవంతి రవికిషోర్ గారు త్రివిక్రమ్ గారు కన్విన్స్ చేయడంతో ఆ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమాలోని ఆకాశం దిగివచ్చి అనే పాటకు 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉండి డాన్స్ చేశారు హేమగారు. ఆ తర్వాత మల్లీశ్వరి, అతడు, నరసింహనాయుడు, వసంతం, జయం మందేరా, సింహాద్రి ఇలా పలు సినిమాల్లో చేశారు. చిరంజీవి గారితో అందరివాడు, స్టాలిన్ లో నటించారు. తన కెరీర్ లో రాధ, విజయశాంతి, శ్రీదేవి, భానుప్రియ, సుహాసినిలకు ఫ్రెండ్ గా చేశారు హేమగారు. ఇక హేమ, సయ్యద్ జాన్ అహ్మద్ దంపతులకి ఒక కుమార్తె ఉన్నారు. పేరు ఇషా. ప్రస్తుతం సినిమాలకు డైరెక్ట్ గా సంబంధం లేకుండా చదివిస్తున్నారు హేమ. BBA పూర్తి చేశారు. స్టార్డమ్ లేదా ఇమేజ్ ఎప్పుడూ పిల్లల స్వేచ్ఛపై ప్రభావం చూపకూడదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమ. ఇక హేమ గారికి పూరి జగన్నాథ్ గారితో మంచి అనుబంధం ఉంది. హేమ గారు సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి పూరి జగన్నాథ్ గారిని అన్నా అని పిలిచేవారు. అప్పటికే పూరి జగన్నాథ్ గారు సినిమాల్లో ఇంకా నిలదొక్కోలేదు. సింగిల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా చేసేవారు. ఆ టైంలో సడన్ గా ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారట. అయితే ఇంకా కెరీర్ సెటిల్ కాలేదని, కొన్నాళ్లు ఆగాలని చెప్పారట హేమ గారు, ఝాన్సీ గారు. కొన్నాళ్ల తర్వాత ఝాన్సీ గారు నటించిన సీరియల్ ద్వారా పూరి జగన్నాథ్ గారికి కొన్ని ఆఫర్లు వచ్చాయి. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో హేమ గారు, ఝాన్సీ గారు కొంత డబ్బులు వేసి తాళిబొట్టు కొండంతో పాటు దగ్గరుండి పెళ్లి చేయించారు. హేమ దంపతులు అమ్మాయికి తల్లిదండ్రులుగా వ్యవహరించి పూరి జగన్నాథ్ గారికి కన్యాదానం కూడా చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక పెళ్లైన తర్వాత హేమ వాళ్ళ ఇంట్లో కింద పోర్షన్లో ఉండేవారు పూరి జగన్నాథ్ ఫ్యామిలీ. పూరి జగన్నాథ్ గారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డం చూసి తన భర్త దగ్గర కొట్టేసిన డబ్బులు ఇచ్చేదానని చెప్పారు హేమ గారు. తాను ఆర్థికంగా ఎంత స్థిరపడినా కావాలని తనకు సాధ్యం కానంత స్థాయిలో సహాయాన్ని పూరి జగన్నాథ్ అడుగుతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక మీడియాలో వస్తున్న రూమర్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అసభ్యకర కామెంట్లు, వీడియోలపై మాట్లాడుతూ తన చిన్నతనం నుండి సిస్టమాటిక్ గానే ఉన్నానని వ్యాఖ్యానించారు. ఏమీ లేకుండానే వచ్చే పుకార్లు కొన్ని కుటుంబాలపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. తనపై వచ్చే గాసిప్స్ ని పట్టించుకోనని, లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చెప్పారు. మీడియా వల్లే తనకు క్రేజ్ వచ్చిందని, అయితే కొన్ని మీడియా, సోషల్ మీడియాలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, మార్ఫింగ్ చేయడంపై పోరాటం చేస్తున్నామన్నారు. మరికొన్ని విషయాలకు వస్తే గతంలో కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభంతో కలిసిన విషయంపై మాట్లాడుతూ అన్ని కులాల్లో పేదలున్నారని, కాపు కులంలో పేదల కోసం తాను మాట్లాడానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ టైంలో హేమ గారు తన ఆస్తి 75 లక్షలుగా చూపారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. చిరంజీవి అభిమానిగా ఉన్న హేమ చిన్నతనం నుండి చిరంజీవి సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తారు. ఓసారి ఏఎన్ఆర్ తనతో మాట్లాడుతూ హేమ అనే పేరుకు అర్థం అడిగారని, తనకు తెలియదని చెబితే ఆయన హేమ అంటే బంగారం అని చెప్పారట. గతంలో మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో హేమ గారు ఒకరు చెయ్యి కొరకడం వైరల్ అయింది. అప్పట్లో తనతో ర్యాష్ గా ప్రవర్తించడంతో తాను చెయ్యి కొరికానని చెప్పారు హేమ గారు. తన కుటుంబం తనపై ఆధారపడలేదని, ఒత్తిడి లేకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చని వ్యాఖ్యానించారు. తాను ఏ వంటకాన్నైనా బాగా చేస్తానని, చేపల పులుసు చేయడంతో పాటు పలువురికి ఆప్యాయంగా పంపిస్తానని చెప్పారు హేమ గారు. ఇక తెలుగులో మొదట అవకాశం వచ్చింది చిన్నారి స్నేహం సినిమాలో అయినా మొదట విడుదలైంది భలే దొంగ సినిమా.
ఆ ఒక్క ఏడాదిలోనే 1989లో 11 సినిమాల్లో నటించారు. తమిళంలో తొలినాళ్లలోనూ ఎరమన రోజావే సినిమాతో పాటు సత్యం, సాగసం, దేవి సినిమాల్లో నటించగా హిందీలో తుటక్ తుటక్ తుటియా సినిమాలో నటించారు. గతంలో శ్రీశైలం వెళ్లి వస్తున్న సమయంలో ఈ కుటుంబం ప్రమాదానికి గురైంది. హేమకు, హేమ భర్త సయ్యద్ కు గాయాలయ్యాయి. చదువు మధ్యలో ఆపేసిన తరువాతి కాలంలో డిగ్రీ పూర్తి చేశారు హేమ. మొత్తం మీద సినీ పరిశ్రమలో నవ్వుల హేమగా, రెబల్ గా, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన హేమ గారు ప్రస్తుతం మరోసారి వార్తల్లోకొచ్చారు. ఇవి హేమ గారికి సంబంధించిన అంశాలు.